ఇంతకుముందు మా నాన్నతో వెళ్ళేదాన్ని ఎక్కడికైనా. మొదటిసారి పెళ్ళైనాక మీతో వస్తున్నా. నిజంగా మా నాన్నతో వచ్చిన ఫీలే ఉంది నాకు. పెళ్ళైనాక అత్తగారింటికి వెళ్తే అక్కడ ఎట్లుంటానో ఏమో అని చాలా భయపడ్డా. మీరు నా మనసు అర్థం చేసుకుంటున్నారు, నాకు ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది. నువ్వు బతకనియని నా గురించే చాడే చెప్తావా? పంపిస్తాను. ఇదే టైట్నా అదే పంపిస్తాను. మీ నాన్నున్నాడు కదనే, పోదాం పావే దావే. వద్దక్క, మా నాన్నకు నేను పుట్టినప్పటి నుంచి కష్టాలే. జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ తవ జయ 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 దేవాదిదేవ జయ వాసుదేవ శ్రీరామచంద్ర జయ కల్కి రూప శౌరీశ బోధ భేరీ నినాద జయ 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 జయ. అవునా? అవునా? నిజంగా బాగుందండి టెంపుల్. అవునా? నచ్చిందా? నీకు నచ్చిందా? నాకు బాగా నచ్చింది. మా ఇంటి కాడ ఉన్నట్టే ఉంది, సేమ్ మా ఇంటి కాడ కూడా ఇట్లనే ఉంటుంది టెంపుల్. సరే, పక్క వారం సరే అండి. వేరే జాలాలకు టెంపుల్ సరేనా? నేను ఇంకా మంచి 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 లొకేషన్ ఓకే, కూర్చున్నాం దగ్గర. నువ్వు హ్యాపీయా? చాలా హ్యాపీ అండి. ఇంతకుముందు మా నాన్నతో వెళ్ళేదాన్ని ఎక్కడికైనా. మొదటిసారి పెళ్ళైనాక మీతో వస్తున్నా. నిజంగా మా నాన్నతో వచ్చిన ఫీలే ఉంది నాకు. పెళ్ళైనాక అత్తగారింటికి వెళ్తే అక్కడ ఎట్లుంటానో ఏమో అని చాలా భయపడ్డా. మీరు నా మనసు అర్థం చేసుకుంటున్నారని నాకు ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది. ఇంకా మా నాన్న గురించి మీకు చెప్పాలండి. నాకు మా అమ్మ చనిపోయిన తర్వాత అమ్మైనా నాన్నైనా అన్నీ తనే అయి పెంచిండు. నన్ను కన్న బిడ్డలాగా కాదు, ఒక తల్లిలాగా చూసుకున్నాడు. మా నాన్నకి నేనంటే చాలా ఇష్టం. నేను తప్ప మా నాన్నకి ఎవరు లేరు. నా కోసం చాలా కష్టాలు పడ్డాడు. ఇక నుంచి ఏదైనా మా నాన్నలాగా మీరే అర్థం చేసుకోవాలి. అయినా నువ్వు దొరుకున్న అదృష్టం. నేను కూడా మీ నాన్నలాగే చూసుకుంటా, నీకే బాధ రానియకుండా. అవును, కానీ మామయ్య రమ్మన్నాడు కదా, వెళ్దామా? నాకు కూడా కొద్దిగా ఈవినింగ్ వర్క్ ఉన్నది, తొందరగా వెళ్తే మీ నాన్నతో నువ్వు మాట్లాడచ్చు. సరేనా? వెళ్ళొద్దాం. సరే. మరి బిడ్డని వద్దనుకున్న దానివి నీ కొడుకు వారసత్వాన్ని నీ చేతుల్లో పెడతానని నాకెందుకు మాటిచ్చావు? బాగుందక్క. ఎట్లుంది కొత్త సంవత్సరం? బాగానే ఉందక్క. ఇప్పుడు వరకు అయితే రేవతక్క అని మా ఇంటి పక్కనే ఉంటుంది. బాగున్నారా? బాగుంది. చిన్నప్పటి నుంచి నాతోనే ఉండేది. ఏ సమస్య వచ్చినా అక్కకే చెప్తున్నాను. సరే అక్క, నాన్న మా కోసం చూస్తాను అంటున్నాడు. నేను మా తర్వాత వెళ్తా. సరే సరే అక్క. అయితే ట్రీట్మెంట్ తీసుకోనంటావా? తీసుకోను. అయితే నేను తెచ్చిన మందులు వేసుకోనంటావా? వేసుకోను. పిల్లల కోసమైనా నీ పంతం వదులుకోనంటావా? వదులుకోను. నీ ఆరోగ్యం గురించి కూడా ఆలోచించవా? నా చావు గురించి కూడా ఆలోచించా. బిడ్డ,
లేట్ అయింది ఎండ మంచిగా అల్లుడు మంచిగా బాగున్నాం బాబు గింత ఎండ లేదు బిడ్డ. ఏం చేయండి నాన్న, పొద్దున పోదామని చెప్పిన ఆయనకి ఏదో పని ఉంది బయటికి పోయి వచ్చిండు, వచ్చేటప్పుడు గుడికి తీసుకొని పోయి వచ్చిండు, అందుకే లేట్ అయింది నాన్న. అవునా కూర్చో బిడ్డ కూర్చో నాన్న కూర్చో. బిడ్డ ఇప్పటికే లేట్ అయింది, ఆకలి అవుతుంది, నువ్వు ఆకలి కాగవు. మటన్ తెచ్చిన ఫ్రై అయిపో, ఇక అల్లుడు నేను బయటకు పోయేస్తాం. సరే నాన్న. సరే అల్లుడు పా తొందరగా తొందరగా వస్తాం. మీరు వచ్చేసరికి నేను వంట చేసి పెడతా. ఓకే. ఏమండి ఏం చేస్తున్నారు? ఏం లేదు, ఫోన్తో టైం పాస్ చేస్తున్నా. చాయ్ తాగుతారా? చాయ్ ఇప్పుడు ఏమద్దురా. పోనీ ఏమన్నా తింటారా చేసి పెట్టినా? ఎందుకు ఇప్పుడు ఇప్పుడే కదా తిన్నది. ఇప్పుడే తిన్నారా? మాట్లాడు, గంట అవుతుంది మీరు తిని. ఏం కాదు కానీ కూర్చుని మాట్లాడు. అటు ఇటు ఊరికి ఎందుకు తిరుగుతున్నావు? కూర్చుని నాతో మాట్లాడు. చెప్పండి ఇక ఏంటి మీ వర్క్ దగ్గర ఎట్లుంది? ఓకేనా? ఓకే, అంత బాగానే ఉంది. అవునా? నడుస్తుంది. మా ఇల్లు చూసినావు కదా, ఎట్లా అనిపించింది? బాగున్నదిరా, మీ నాన్న మంచిగానే కట్టిండు ఇల్లు. అవునండి, మా నాన్న నన్ను చదివించడానికైనా నన్ను పెంచడానికైనా ఆ ఇల్లు కట్టడానికైనా మస్తు కష్టపడ్డాడు. ఆయన వల్లనే ఇప్పుడు నేను ఇంత సంతోషంగా ఉన్నా. పెళ్ళిలో మీకు ఇల్లు చూపించే ఛాన్స్ రాలేదు కదా, అందుకనే అడిగిన. అవునరా, నిజమే, ఇల్లు బాగా పెద్దగా ఉన్నది, బాగానే కష్టపడ్డాడు మీ నాన్న. నేను పెంచిన విధానం కూడా నాకు బాగా నచ్చింది. కానీ మీ ఇల్లు మస్తు బాగుంది తెలుసా, బాగా పెద్దగా ఉంది. అంటే అప్పుడు పెళ్ళిలో అంత హడావిడి అయిపోయింది కదా, మీకు అసలు చూపించే ఛాన్స్ కూడా నాకు రాలేదు. అవును, నేను అదే అనుకున్నా. ఆ చిన్నప్పుడు చూసినా కానీ అంతగానం అనుకోలేదు. బాగానే పెద్దగా ఉన్నదిరా ఇల్లు. సరే నువ్వు ఫోన్ చూసుకుంటుండు, నేను ఈ లోపు ఏమన్నా చేసుకొస్తా, స్నాక్స్ కానీ ఏమన్నా. సరే. హలో సాయి చెప్పరా? సినా నచ్చేనా? అందుబాటుకు వచ్చిరారా? వచ్చిరా, సరే అని తీసుకొచ్చిరా. ఓకేరా, వస్తాను ఒక 5 నిమిషాలు రా. ఓనా ఏంటండి? ఏం లేదురా, బయట చిన్న పని ఉన్నది, వెళ్ళొస్తా. ఒకవేళ నాకు లేట్ అయితే నువ్వు తిని పనుకో, సరేనా? సరే అండి. కొద్దిగా జాగ్రత్త, సరేనా? మామ పెళ్ళేది చేసుకున్నా రైడు ఇంకెందుకు బావా, అప్పుడు లేడి. అరే నిజం చెప్పినారు. అరే కాదు, లేకపోతే ఇలా మామ దగ్గర గన్ని పైసలు గన్ని కోట్లు ఉన్నాయి, మనం దాయిపిస్తుంది చూడు. అరే మనం అడిగితే అప్పులు అంటారు. అప్పులు ఏమంటే ఘోరంగా అప్పులు, నాకు ఘోరంగా అప్పులు అవుతుంది. కాదు బాబా, అంత పెద్ద ఇల్లు ఉంది. అరే మామ ఎందుకుర్రా అట్లా, మీరు కూడా నా కాదే ఒక్క ముచ్చట ఆయన అడిగినా కూడా తెచ్చిస్తుంది. అంతేరా నీకు ఇంటిగా సంబరానికి వెళ్ళావా? ఇంకా ఇంట్లో ఇన్ని ఉన్నాయి కదా టమాటాలు. అయ్యో నేను టమాటాలే లేవు అనుకున్నా, గివే ఉన్నాయి కావచ్చు అనుకున్నా. నేను పోయి చాలాసేపు అవుతుంది కదా, ఇంకా వస్తలేడు. అసలు పోనే పోడు, ఎందుకు పోయిండు అసలు నేను బయటికి? ఇంట్లో నడవదా అంత బొబ్బే? అరే గా దగ్గరే అది ఇంటికాడ చూపెట్టరా, నీకు కథ అయిందో. సీరియస్ రా, ఎంత మనకి రాదురా సీరియస్. ఆడు పెద్ద వేసి అడిగిరాడు.
ఈడ నరుకురు అంటే మా అమ్మ నాకు అన్ని అప్పులేరా మందుదే అంట. ఇంకా ఇంటికి అటు మంచి ఎంజాయ్ చేస్తున్నా ముసలాడు పూట పోయేవాడు అర్ధ కిలో వాటర్ కూడా మనం మా అత్తమ్మల ఇంటికి బయట మాట్లాడరా ఇప్పుడు కాదురా ఇంటికి అన్నారే. పని ఉన్నదన్నాను కానీ ఎక్కడన్నా ముచ్చట చెప్పకపోయా. ఒకసారి ఫోన్ ఉన్నాయి ఇద్దాం. ఫోన్ ఏది? ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. స్విచ్ ఆఫ్ పెట్టుకోడు కదా. నేను ఇంటికాడ టెన్షన్ పడతానని తెలుసు ఆయనకి. ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ పెట్టిండు? స్విచ్ ఆఫ్ పెట్టిండా లేకపోతే స్విచ్ ఆఫ్ అయిందా? ఏమై ఉంటుంది? ఏంటండి? ఏమనుకుంటారా మీరు? అయ్యా బిడ్డలు ఏమనుకుంటారు మీరు? మేమేమనుకున్నామండి? మీ అయ్యా బయట మిత్తులకి ఇస్తున్నాడట పైసలు. ఎవరన్నారు మీతోని? కాదే, నిన్ను అంటగట్టి నాకు అప్పులు చేపిస్తారా మీరు? అంత పెద్ద ఇల్లు అవసరమా ముసలోడికి? మేము అప్పులు చేపించినామా? మేమేం అప్పులు చేపించినామండి? అప్పులు ఎక్కడి? ఏంది అప్పులు ఎందుకైనాయి మీకు? అరవర్తలే చూస్తున్నావు రోజు ఎడికెళ్ళి తీసుకొస్తున్నా అనుకుంటున్నావే లక్షల పైసలు. లక్షల పైసలు ఏంది? మీరు ఏం మాట్లాడతారు? నాకేం అర్థమైంది. సైలెంట్ ఉండవు. ఈ అప్పులు ఎక్కడివి? మేమెందుకు వడ్డీలకి ఇస్తామండి? మీరు ఏం మాట్లాడతారు అసలు? అంటే నేను అబద్ధం చెప్తున్నానా? అయ్యో మాట్లాడతావా? ఏంటండి మీరేంది? నీ అయ్యకు సుక్కలంటే ఏంటో నేను చూపిస్తా. టార్చర్ కాదు బిడ్డ అనుకుంటున్నావా నువ్వు అక్కి ఎన్ని అన్నం తీసుకురావాలి? కథ వార్తలే. ఏందండి మీరేనా ఇది? మీరు ఇట్లా అయిపోవడం ఏంది? అసలు మీ మనసు ఎవరు ఖరాబ్ చేసిర్రు? ఎంత మంచిగా ఉండేటోళ్ళు ఎట్లా అయిపోయారు? నువ్వు మీ అయ్య కలిసి ఖరాబ్ చేసింది. చెప్తా, అందరి సంగతి చెప్తా. మీరు ఎట్లుంటావో నేను చూస్తా. ఏమైనా చెప్తా. ఉన్నది నీ సంగతి ఉన్నదే. మా అయ్య ప్రేమతో చూసుకున్నాను. వాళ్ళు ఎవరు చూసుకుంటారే మరి? ఏడుతున్నా ఇంకా దొంగేడుపులో నరుకుతా. ఏం చేసిండే మీ అయ్యా? ఇట్లున్నారేందే మీరు? అవుతుంది మీ అయ్య పని, అవుతుంది మీ పని. హలో అన్నా, పంపిస్తాను. ఇదే టైట్ ఉన్నా, అదే పంపిస్తాను. సరే అన్న, రేపు ఖచ్చితంగా ఇస్తాను. ఏమనుకోకన్నా. సరే, ఓకే అన్న. ఏమండి, టిఫిన్ రెడీ అయింది, తీసుకురావాలా? వద్దు నాకు. కనీసం ఛాయ్ అనేది తాగుతారా? ఏమండి మిమ్మల్ని వద్దు అని చెప్పినా. మీరు రాత్రి ఏం తినకుండా పడుకున్నారు. ఇట్లా అయితే మీ ఆరోగ్యం ఏం కావాలో చెప్పండి. నా ఆరోగ్యం గురించి ఎందుకు? నేను కాకపోతే ఇంకెవరు పట్టించుకుంటారండి? నేను మంచిగా చెప్తున్నా. నైట్ తాగిందే దిగలేదు. నన్ను దిమాగ్ ఖరాబ్ అయిపో. నువ్వు ఇటుకెళ్ళవు. మీకు అంతగానం బాధ ఏం వచ్చిందండి? ఎన్నిసార్లు చెప్పలే, బీపీ ఎందుకు పెంచుతున్నావే నువ్వు? ఇది అది అని అనుకుంటా నా దగ్గరికి రాకు. నువ్వు ఇంకొకసారి గిట్లా నన్ను ఏమన్నా అడిగినావు అనుకో, అది అర్థమైందా? చెప్తున్నా.
మౌనా మౌనా ఏమైంది చెల్లె? ఎందుకు ఎడుతున్నావు నువ్వు? ఏమైంది నీకు? ఏమైంది అక్క, నాకు చెప్పుకోవడానికి అమ్మ లేదు. చిన్నప్పటి నుంచి నాకు ఏ కష్టం వచ్చినా ఏ సంతోషం వచ్చినా అన్ని నీకే చెప్పుకున్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరికి చెప్పుకోవాలో అర్థమైతలేదు అక్క. చిన్నప్పటి నుంచి ఎంతో అల్లారు ముద్దుగా పెంచిండు మా నాన్న. కాలికి మట్టి అంటకుండా చూసుకున్నాడు. మొదట్లో ఈయన కూడా మంచిగానే ఉన్నాడక్క. ఆయన మనసు ఎందుకు మారిందో అర్థమైతలేదు. రోజు చిత్రవద ఎత్తండక్క నన్ను. ప్రతిరోజు గొడవ, ఎప్పుడు కొడుతూనే ఉన్నాడు నన్ను. అసలు ఏమైందో చెప్తలేడు. ఆయన మనసులో ఏముందో నాకు అర్థమైతలేదక్క. ఇవన్నీ ఎవరికన్నా చెప్పుకుందామంటే నా ఇంటి సంసారాన్ని నేను బయట వేసుకున్నాడు కరెక్ట్ కాదని ఆలోచిస్తానా. ఊకో ఏడవకే. ఏనాటికైనా ఆయన మారుతాడని ఎదురు చూస్తానే తప్ప నేను చేసేది ఏం లేదక్క. నాకు ఏం దోస్తలేదు కూడా. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? మీకు మీ అమ్మ లేదు, మీ నాన్న నిన్ను కాళ్ళకు మట్టంటకుండా జాదుకున్నాడే. మీ నాన్న ఉన్నాడు కదనే, పోదాం పావే దావే. వద్దక్క, మా నాన్నకు నేను పుట్టినప్పటి నుంచి కష్టాలే. నన్ను ఎంతో అల్లారు బుద్ధిగా పెంచిండు. ఆయనకి ఎన్ని బాధలు ఉన్నా మనసులో పెట్టుకున్నాడు కానీ ఏనాడు గిట్లా అని నాకు చెప్పుకోలేదు. ఇప్పుడు అందరిలో పెళ్లి చేసి అత్తగారింటికి పంపిండు. ఆ ఇంటికి వచ్చి నేను ఆయనకు భారంగా ఉండలేనక్క. ఆయనకు బాధ కలిగించలేను అక్క. నాకు ఒక మాట అక్క. చెప్పే. నువ్వు కూడా ఈ విషయం నాన్నకు చెప్పకు. నేను ఇక్కడ ఇన్ని కష్టాలు పడతానని తెలిస్తే మా నాన్న తట్టుకోడక్క. ఊకోయే, ఏడవకే. ఊకోయే. ఏంటి తండ్రి నా జీవితం? పుట్టగానే తల్లిని దూరం చేసినావు. పుట్టడు కష్టాలు నా తండ్రి నన్ను పెంచుకున్నాడు. నువ్వు కయ్య చేతిలో పెట్టినా అని మా నాన్న తెగ సంబరపడతాడు. ఆయన ఆనందం కొన్ని రోజులు కూడా ఉండనియేమో తండ్రి. మా నాన్నకి ఈ విషయం తెలిస్తే ఆయన బతకడు. నా బిడ్డ జీవితం ఇట్లయిందని ఆయన మనసులో కొమ్ములు కొమ్ములు చచ్చిపోతాడు. నేను ఎన్ని రోజులని దాయాలి ఇట్లా? ఆయన ఎందుకు ఇట్లా మారిపోయిండు? నేను ఏం తప్పు చేసిన తండ్రి? నాకెందుకు ఈ శిక్ష చేసిర్రు? ఈ విషయం నా తండ్రికి తెలియకుండా నేను దాచలేను. అట్లా అని చెప్పి ఆయనను మార్చలేకపోతానా? నా జీవితం మీరే కాపాడాలి. ఆయన మనసు మీరే మార్చాలి. ఏం చేస్తున్నావే? దేవునికి నా గురించి మొరపెట్టుకుంటున్నావు. నేనేం చెప్పలేదండి. అంటే ఇక్కడ దేవునితో తోడెత్తున్నావు, బయట ఎంతమంది తోడెత్తున్నావు? బతకనే నా గురించి చదువు చెప్పిన నిన్ను
బతకనియనే 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 నిన్ను బతకనియనే నా గురించే చాడే చెప్తావా